TV9 వసంత్ మీ స్పందన ఏంటి అని అడిగాడు. దేని గురించి అని అంటే, రజనీకాంత్ షోలో మీ గురించి అతను ప్రస్తావించాడు, ఉండి ఎమ్మెల్యే మిస్టర్ రఘురామకృష్ణరాజు. అంటే నేను మాట్లాడింది ఒక పాలసీ మ్యాటర్ గురించి, ఎందుకు మీరు జనాల్ని విడదీస్తున్నారు మతాల పరంగా కులాల పరంగా అని నేను ప్రశ్నించడం జరిగింది. అది జరిగిన తర్వాత మా వాళ్ళు నాకు తీసుకుని వచ్చి చూపించారు, ప్రత్యేకంగా స్పెసిఫిక్ గా మీ గురించి కొన్ని కామెంట్స్ చేశారు అని నాకు చూపించారు. ఆడవాడు ఐఏఎస్ వాడు అంటాడు, నోటుకు వచ్చినట్టు మాట్లాడు. ఆడవాడు ఐఏఎస్ అంటే కనీసం సంస్కారం ఉంటుంది అనుకున్నా. యూజ్లెస్ ఫెల్లో వాడు వీడు అని మాట్లాడుతున్నాను. నన్ను తప్పదు, నాకు మాట్లాడాల్సి ఎవడో ఆడే విజయ్ కుమార్ గారు. అది చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఈ రాష్ట్రంలో అనేక పాలసీలను ప్రోగ్రాంలను డిజైన్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం, లక్షలాది మంది పేదలకు సేవలు అందించడం, వాళ్ళ హృదయాలలో స్థానం పొందడం జరిగినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న విజయ్ కుమార్ని వారు ఎన్నికైన ప్రజాప్రతినిధి యూజ్లెస్ ఫెలో అన్నారు. కల్చర్లెస్ బ్రూట్, ఇల్లాజికల్ ఈడియట్, వేస్ట్ ఫెలో అని నేను అనలేనా? కానీ అనలేను. ఎందుకంటే నా తల్లిదండ్రులు నాకు నేర్పిన సంస్కారం, మా టీచర్స్ నాకు నేర్పించిన విద్యాబుద్ధులు అడ్డం వస్తున్నాయి. అలా నేను మాట్లాడలేను. అయితే ప్రకాశం జిల్లాలో 5,75,000 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులను చేసినందుకు గత 70 సంవత్సరాలలో ఈ 2 రాష్ట్రాల్లో ఏ ఐఏఎస్ ఆఫీసర్కి రానటువంటి నేషనల్ లిటరసీ అవార్డు ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా తీసుకోవడం అరుదైనటువంటి గౌరవం. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా విజయ్ కుమార్కి దక్కటం, ఆ అవార్డు ఇచ్చిన ప్రెసిడెంట్ యూజ్లెస్ ఫెలోనా? 2014 సార్వత్రిక ఎన్నికలు అత్యంత పారదర్శకంగా చేయడమే కాకుండా మొట్టమొదటి ఫలితం, అసెంబ్లీ ఫలితాలు, పార్లమెంట్ ఫలితాలు కూడా దేశంలో మొట్టమొదట డిక్లేర్ చేయటం, అత్యధిక ఓటర్ టర్న్అవుట్ రావడం, ఎక్కువ మంది వచ్చి ఓట్లు వేసుకోవడం, పారదర్శకంగా ప్రశాంతంగా జరగడం అనేటువంటి అంశాల మీద ఒక కలెక్టర్గా ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్కి ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకమైన అవార్డు ఇచ్చి 25,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం అంటే ఎలక్షన్ కమిషన్ యూజ్లెస్ ఫెలోనా? అనేక ప్రోగ్రాంలో అనేక అంశాలలో ఎంతో బాగా చేశామని అనేక అవార్డులు అనేక మంది ముఖ్యమంత్రులు ఇవ్వడం విజయ్ కుమార్కి అంటే ఆ అనేక మంది ముఖ్యమంత్రులు యూజ్లెస్ ఫెలోసా? అమలాపురంలో ఇల్లు లేనటువంటి పేదవాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో గత 50 సంవత్సరాల చరిత్ర తిరగ రాశాడు విజయ్ కుమార్ అని ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ లో, అసెంబ్లీలో, పాలిట్ బ్యూరోలో ప్రశంసించడం చేశారంటే చంద్రబాబు నాయుడు యూజ్లెస్ ఫెలోనా? పెనుకొండలో అంతవరకు ఓట్లు వేసుకోవడానికి భయపడేటువంటి వాళ్ళకి ఒక పారదర్శక ప్రశాంతమైన వాతావరణంలో, ఫ్యాక్షనిజం పీక్స్ లో ఉన్నటువంటి సమయంలో ధైర్యంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా ఎన్నికలు జరిపించారని ఎలక్షన్ కమిషన్ 1998లోనే కమెండేషన్ ఇచ్చిందంటే ఎలక్షన్ కమిషన్ యూజ్లెస్ ఫెలోనా? గత ప్రభుత్వంలో సచివాలయాల ఏర్పాటు 1,35,000 మంది పైగా సచివాలయ ఉద్యోగులను అత్యంత పారదర్శకంగా 2 నెలల్లోనే రిక్రూట్ చేయటమే కాకుండా జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఒంటి చేత్తో 13 ఉన్నటువంటి జిల్లాలను 26 జిల్లాలు ఒక్క కోర్టు లిటిగేషన్ లేకుండా, కేసు లేకుండా అత్యంత పారదర్శకంగా చేసినందుకు గాను ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే కాకుండా యావత్తు కేబినెట్ మంత్రివర్గం అంతా కూడా కేబినెట్ మీటింగ్ లో ప్రశంసించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ కి కమెండేషన్ ఇవ్వడం అనేది రాష్ట్ర చరిత్రలో మొదటిసారి జరిగింది. అంటే ఆ ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు అందరూ కూడా యూజ్లెస్ ఫెలోసా? ఇవి మచ్చుక్కి మాత్రమే నేను కొన్ని చెప్పాను. పేదల కోసం ఈ రాష్ట్రంలో చేసిన 3 దశాబ్దాల్లో చేసిన సేవల గురించి మాట్లాడాలంటే ఒక రోజు కూడా సరిపోదు. ఎవరైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఉన్నత చదువే కాకుండా కఠోరమైనటువంటి శ్రమ, పట్టుదల, కృషి ఇవన్నీ చేయటం. ఇది చేసి సర్వీసులకు వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పాటు ఒక రిగరస్ ట్రైనింగ్, అనేక చట్టాల మీద, రెవెన్యూ, పోలీస్, డెవలప్మెంట్, ఇట్లా అనేక చట్టాల మీద థియరిటికల్, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవన్నీ చేసిన తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పదవిలోకి రావటం అనేటువంటి జరుగుతుంది. అలాంటి ఒక ఉన్నతమైన, అంటే దేశంలోనే అత్యున్నతమైనటువంటి సర్వీసుగా పరిగణించే ఐఏఎస్ ఆఫీసర్ని ఒక యూజ్లెస్ ఫెలో అన్నారనంటే వారికి విజ్ఞత ఉందా లేదా అని అధిక జనం ఆలోచించమని కోరుతున్నాను. విజయ్ కుమార్ గాడు అని ఒక ఎన్నికైన ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. తప్పదు, నాకు ఎవడో ఆడే విజయ్ కుమార్ గారు. ఒరే రఘురామకృష్ణ అని నేను అనలేనా? నాకు చేత కదా, 10 రెట్లు ఎక్కువ అనగలను, 10 రెట్లు అరవగలను. కానీ అలాంటివి మేము మాట్లాడము. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది. నేను మాట్లాడిన ప్రతి మాట
ప్రజా విషయాలకు సంబంధించి, మీ ప్రజా జీవితానికి సంబంధించి, ప్రజా జీవితంలో మీరు చేస్తున్న పనుల గురించి, విధానాల గురించే తప్ప ఒక్క వ్యక్తిగతమైనటువంటి అంశం నేను ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. మీ రూపురేఖల గురించి కానీ, మీ పర్సనల్ లైఫ్ గురించి కానీ. మా పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి ఒక విధి విధానాలు ఉన్నాయి. మా విధి విధానాలు ఏంటి? మేము వ్యక్తుల జీవితాలు చూస్తామా, లేకపోతే వ్యక్తి యొక్క ప్రజా జీవితం చూస్తామా, వ్యక్తిగత దూషణలు చేస్తామా? ఇలాంటి అంశాలన్నీ కూడా నేను చాలా స్పష్టంగా పార్టీ ఆవిర్భావంలోనే చెప్పడం జరిగింది. మా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం అనేది ఉంది. పార్టీకి కొన్ని విలువలు ఉన్నాయి. ఏ విధమైనటువంటి విలువలు అంటే, వ్యక్తిగత జీవితాలను ఆసరాగా తీసుకుని తొంగి చూసి వాటి గురించి విమర్శలు చేస్తూ ప్రజలకు ఏమాత్రం ఉపయోగకరం లేనటువంటి వ్యక్తిగత జీవితాలు, వ్యక్తిగత విమర్శలపై ఎలాంటి దృష్టి సారించే ఆలోచన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి లేదు. అలాంటి అంశాలకు స్పందించేటువంటి అవకాశం కూడా ఈ పార్టీ విలువల్లో లేదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడితే దాన్ని మేము ఖండించాం. వారు మాట్లాడింది తప్పు అని చెప్పాం. ఏదైతే మిమ్మల్ని వ్యక్తిగతంగా అతను విమర్శించారో దాన్ని మేము లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నిర్ద్వందంగా ఖండిస్తుంది. మీ వైవాహిక జీవితం గురించి కానీ, మీ వ్యక్తిగత అంశాల గురించి కానీ వారు మాట్లాడిన దాన్ని మేము సమర్థించడం అది తప్పు. మీ మనోభావాలు దెబ్బతింటే మా మద్దతు మీకే. మీ విషయంలో కూడా మీకు కస్టోడియల్ టార్చర్ జరిగి మిమ్మల్ని కొట్టింది నిజమైతే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తున్నాము. హ్యూమన్ రైట్స్ ని మేము బిలీవ్ చేస్తాము. అది మానవ హక్కుల ఉల్లంఘన అని నేను మీ గురించి మీరు అసెంబ్లీలో ఉన్న సమయంలో నేను మాట్లాడటం జరిగింది. నిజంగా ఈ రాజుగారికి టార్చర్ జరిగి కొట్టి ఉంటే మేము ఖండిస్తున్నాం. వీఆర్ ఆన్ హిస్ సైడ్ ఇఫ్ దట్ హ్యాస్ హ్యాపెండ్. అలాంటి నన్ను మీరు గాడు, వాడు, వీడు అని అంటున్నారు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మిస్టర్ రఘురామకృష్ణ. నేను ఎక్కడైనా మిమ్మల్ని తోలనాడానా? చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్ గారిని, ఎవరినైనా సరే మాట జారటం కానీ, అమర్యాదగా మాట్లాడటం కానీ జరిగినట్టు ప్రూవ్ చేయి, లేకపోతే యు రిజైన్. మీరు ఈరోజు అభియోగం చేశారు. రజనీకాంత్తో మీరు పచ్చి అబద్ధాలు చెప్పారు. నేను ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా మిమ్మల్నే కాదు ఎవరిని కూడా అమర్యాదగా మాట్లాడలేదు. మాట్లాడినట్టుగా మీరు అన్నారు కాబట్టి మీరు ప్రూవ్ అయినా చేయండి, లేదా ఎమ్మెల్యేకి రిజైన్ అయినా చేయండి. అంటే ఎలా ఉంటుందంటే, నేను ఒక్కడనే సంస్కారవంతంగా ఉంటే వాళ్ళు నోటుకొచ్చినట్టు వాగుతూ ఉంటే మనం ఉపేక్షిస్తే లోకం అనుకుంటున్నారు సంస్కారం అని, సంఘ విద్రోహ శక్తులని అంటూ ఉన్నారు. అసలు వీరి సంస్కారం ఏమిటో జనం చూడండి ఒకసారి. పిల్లలు ఎందుకు లేరు విషయం ఇల్లే చూడరా. కలిశాడు సీఎం గారు కలిసిన తర్వాత క్యాట్ వాకులు అయ్యో కొజ్జవాళ్ళలాగా ఏకచిత్ర కొజ్జాగాడు. నా బొచ్చు సంగతి వీడికి ఎందుకో నాకు అర్థం కాదు. అందరూ మీకులాగా పొట్టిగా, అందరూ మీకులాగా నల్లగా, అందరూ మీకులాగా వికారంగా. ఎవరు సంఘ విద్రోహ శక్తులు? మతాల వారీగా, కులాల వారీగా విభజించి ఒక చిన్న నియోజకవర్గంలో మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసి, ఇక్కడ ఒక్క హిందువు కూడా లేడా అని అడిగితే లేరన్న దగ్గర, మాకు వద్దన్న దగ్గర నేను కట్టే తీరుతాను అని చెప్తున్న వారు సంఘ విద్రోహ శక్తులా? ఇక్కడ ఒక హిందువు కూడా లేడా? హిందూ లేడని అసలు ఒక హిందూ లేడు. లేక వారికి ఇష్టమైన పని చేయండి, ఇష్టం లేని పని చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు మీకు ఓట్లేశారు, ఓట్లేసి గెలిపించిన వాళ్ళ అభిష్టం ప్రకారంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి పని చేయాలని చెప్పే నేనా? ఎవరు సంఘ విద్రోహక శక్తులు అనేది అధిక జనం ఆలోచించాలి. ఇక్కడ ఒక రాజ్యాంగ బద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి రాగద్వేషాలకు అతీతంగా ఉంటామని చెప్పి రాగద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు సంఘ విద్రోహక శక్తులా? లేకపోతే రాగద్వేషాలకు అతీతంగా అందరినీ సమానంగా చూడండి, సమన్యాయం ఇవ్వండి అని చెప్పేటువంటి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ సంఘ విద్రోహక శక్తి? జనం ఆలోచించాలి. ఈ నలుగురు నూతిలోని కప్పలు సమాజం మొత్తం మనం ప్రభావితం చేసేవన్న భ్రమలో ఉన్నారు. వారిని త్వరలో అందరూ బహిష్కరిస్తారు. ఆ బహిష్కరణ నా ఉండితో మొదలవుతుంది. వీళ్ళంతా బావిలో కప్పలు, ప్రభావితం చేయలేరు, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. నా గురించి విజయ్ అనేటువంటి నేను మాత్రమే మీరు మాట్లాడిన అంశాలకు సంబంధించి నేను చెప్తూ ఉన్నాను. ఏమిటంటే 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మనుస్మృతిని, బ్రాహ్మణీయ మనువాదాన్ని
మీరు అమలు చేయాలనేటువంటి ప్రయత్నం కంకణం కట్టుకుని ముందుకు నడుస్తున్నట్టుగా జనంలో జరుగుతున్నటువంటి చర్చ. కానీ గత 2000 సంవత్సరాలుగా ప్రపంచం చాలా ఇవల్యూషన్ జరిగింది. పరిణామ క్రమంలో అనేక మార్పులు వచ్చాయి. ఆటోక్రసీ నుంచి, నిరంకుశత్వం నుంచి డెమోక్రసీ అనేది వచ్చింది. డిక్టేటర్షిప్ పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో కూడా ఈరోజు ప్రజాస్వామ్యం అనేటువంటి ఒక రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అందులో ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి వచ్చిన తర్వాత కూడా ఆ ఫండమెంటల్ రైట్స్ ప్రకారంగా వ్యక్తి తనకు సంబంధించిన ఫ్రీడమ్ని అవైల్ చేసుకోవచ్చు అనే పరిస్థితి 70 సంవత్సరాలుగా ఉన్న తర్వాత కూడా ఆ వ్యక్తుల ఫ్రీడమ్ని నేను హరిస్తాను, వాళ్ళ అభిమతం కాదు, నేను దానికి వ్యతిరేకంగా చేస్తాను అని మాట్లాడుతున్న వాళ్ళు బావిలో కప్పలా, లేకపోతే ప్రపంచం ఎదిగింది, ఇవాల్వ్ అయ్యింది, రాజ్యాంగానికి అనుగుణంగా మీరు ముందుకు నడవండి అని సూచిస్తున్న వాళ్ళు బావిలో కప్పలా అధిక జనం ఆలోచించాలి. రాజ్యాంగం ఇక్కడ సెంటర్ ఆఫ్ పాయింట్. రాజ్యాంగంలో ఉన్నదాన్ని నేను చెప్తున్నాను. ఆ పనికి వాళ్ళు రాజ్యాంగం తప్పు అంటున్నారు. నేనేం చేయాలి? కెన్ ఎనీబడి కామెంట్ ఆన్ యువర్ కాన్స్టిట్యూషన్? మాట్లాడితే రాజ్యాంగం తెలియదు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తున్నారు అని చెప్పి అందరినీ కలిపి మాట్లాడుతున్నారు. విజయాన్ని నేను మాట్లాడుతున్నాను ఏమిటంటే, అయ్యా రఘురామకృష్ణ, మీరు కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి, ఏదైనా ఒక అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. రాజ్యాంగం వేరు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వేరు. కాన్స్టిట్యూషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆఫ్ 1950, 1956 అండ్ 1990. ఎందుకనంటే రాజ్యాంగంలో 341, 342 ఆర్టికల్స్లో షెడ్యూల్డ్ కాస్ట్ గురించి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి క్లాజ్ 1లో ప్రెసిడెంట్ ఎవరికి ఇది ఇవ్వాలి అని నిర్ణయించేటువంటి అవకాశం ఉందని, క్లాజ్ 2లో ఏ జాతిని ఉంచాలి, ఏ జాతిని తీసేయాలనే అధికారం పార్లమెంట్కి ఉందని 341లో చెప్తుంది. సేమ్ ఎస్టీల గురించి 342లో చెప్తుంది. కాబట్టి రాజ్యాంగంలో ఎక్కడ కూడా మతాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఓబీసీలకు కానీ, ఈడబ్ల్యూఎస్కి కానీ మరి ఎవరికైనా కూడా రాయితీలు ఇవ్వండి, రిజర్వేషన్లు ఇవ్వండి, అవకాశాలు ఇవ్వండి, ప్రాతినిధ్యం ఇవ్వండి, చట్టసభలో ప్రాతినిధ్యం ఇవ్వండి అని చెప్పలేదు. కేవలం ప్రెసిడెంట్కి ఎవరుండాలని చెప్పే అధికారం ఇచ్చారు. పార్లమెంట్కి ఏ జాతిని ఉంచాలి, ఏ జాతిని తీసేయాలని అధికారం ఇచ్చారు. మత ప్రస్తావన లేదు. తెలుసుకోండి, కొంచెం నాలెడ్జ్ పెంచుకోండి, కొంచెం జ్ఞానం తెచ్చుకోండి మిస్టర్ రఘురామకృష్ణ. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఇట్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ఆర్టికల్ 341 అండ్ ఆర్టికల్ 342. మీరు టీవీ షోలోకి వెళ్ళి దోమ కొడుతుంటే ఠప్ అని కొట్టినట్టు మీ తొడ కొట్టుకుంటున్నారు. అక్కడికి పాపం రజనీ మిమ్మల్ని అడుగుతున్నాడు, విజయ్ కుమార్ అని మెన్షన్ చేస్తుంటే వాడికే అని చెప్పి టపామని కొడతా ఉన్నారు. వచ్చింది. సో ఈ తొడగొట్టడం అనేది సునీల్ కుమార్ కి, విజయ్ కుమార్ కి, వీళ్ళందరికీ కుమారులే, నలుగురు కుమారులు. ఫ్యాక్షనిజం భయంకరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనిషి కనిపిస్తే ఎదురు పడితే వణికిపోయేటువంటి పరిస్థితి నడుస్తున్న కాలంలో ఫ్యాక్షనిస్ట్ గా పేరుగాంచినటువంటి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ పరిటాల రవిని లోపలేయమని సెక్షన్ 144B కింద ఒక ఆర్డర్ ఇచ్చాను. అయితే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని, ఎక్స్ మినిస్టర్ని బయట తిరగనీయకుండా 144B అనే ఆర్డరు దేశంలో 2 సార్లు మాత్రమే ఇచ్చారు. ఒకటి యూపీలో, 2 ఏపీలో మిస్టర్ విజయ్ కుమార్ అని ఈనాడు పేపర్ బ్యానర్ ఐటమ్గా రాసింది. ఏమిటి అని అంటే, ఎన్నికలు ప్రభావితం చేస్తున్నాడు, హింసను ప్రేరేపిస్తున్నాడు, ప్రశాంతంగా జరగనివ్వడం లేదు, ఇతను లోపలేయండి అని చెప్పి నేను ఆర్డర్ ప్రొమల్గేట్ చేశా. అయితే అతను భయంకరమైన ఫ్యాక్షనిస్ట్ కదా, ఆర్డర్ ఇచ్చారని చెప్పి ముడుచుకుని లోపల కూర్చోలే, హడావుడిగా బయలుదేరాడు. 5 సుమోల్లో మంది మార్బలను వేసుకుని అర్ధరాత్రి 12 అవుతున్న సమయంలో నేను ఛాంబర్లో, సబ్ కలెక్టర్ ఛాంబర్లో కూర్చుని ఎలక్షన్ డ్యూటీలు వేసుకుంటూ ఉంటే టక్ టక్ మన లోపలకు జనాలు వేసుకుని వచ్చేసి, నేను ఒక ఎమ్మెల్యేని, నేను ఒక ఎక్స్ మినిస్టర్ని, నన్ను అరెస్ట్ చేస్తావా, నా మీద నువ్వు ఆర్డర్ ఇస్తావా అని చెప్పి నన్ను అరవడం మొదలుపెట్టాడు. నేను దానికి ఏం చెప్పానంటే, ఆల్రెడీ లోపలేమని ఆర్డర్స్ నేను ప్రొమల్గేట్ చేశాను, అయినా నువ్వు ఎలా బయట తిరుగుతున్నావు, టేక్ హిమ్ అవే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ని గర్జించాను. వెంటనే అతను పట్టుకోవడం ప్రయత్నం చేస్తే తప్పించుకుని మళ్ళీ 5 సుమోల్లో పారిపోతూ ఉంటే, ఊరి పొలిమేరలు దాటక ముందే నేషనల్ హైవే మీద రైలు గేట్ వేయించి 5 నిమిషాల్లో పట్టుకొచ్చి లోపలేశాను. నువ్వు నాకు తొడలు చూపిస్తావు, నీ తొడలు ఆహా ఆర్ఆర్, ఓహో ఆర్ఆర్, హైలెస్సా రాజు అని
నీ పెంపుడు కుక్కలకు చూపించుకో. నీ బీరు బిర్యానీకి ఆశపడి నీ వెనకాల నీ బాంచనని చెప్పి వస్తున్నారే, వాళ్ళకి నీ తొడలు చూపించుకో మిస్టర్ రఘురామకృష్ణ. ఈ TV9 షో తర్వాత నేను చూశాక కొంత ఫీడ్బ్యాక్ కూడా నాకు వచ్చింది. అయితే నేను ఒక ఫ్రెండ్లీ ఫీడ్బ్యాక్ రజనీకాంత్ కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఐ రెస్పెక్ట్ యూ. అయితే మీరు దానికి క్రాస్ ఫైర్ అని పేరు పెట్టారు. అసలు ఎక్కడ మీరు క్రాస్ చేశారు అతన్ని? నమస్కారం. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మనతో ఉన్నారు. Q&A ప్రశ్న జవాబులాగా ఉంది తప్ప మీరు ఎక్కడ క్రాస్ చేసినట్టు లేదు. అతను ఒక పక్క వాడు వీడని గాడని పర్టికులర్గా మాట్లాడుతుంటే అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, మా ఫోరం మీద మా షోలో మీరు అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అని కనీసం ఖండనివ్వలేదు రజనీ మీరు. రెండో అంశం ఏంటంటే, అసలు అనేక కామెంట్స్ అనేక ఫీడ్బ్యాక్స్ వస్తున్న అంశం ఏంటంటే, నేను కూడా ప్రశ్నించాను. మీరు ఇంచుమించు ఒక 900 కోట్లు లోన్ తీసుకుని ఏదో పవర్ ప్లాంట్ పెడతానని దాని మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద ఇంకో 800 కోట్లు తీసుకుని దుర్వినియోగం చేశారని సిబిఐ ఎంక్వైరీ నడుస్తుందని చెప్పుకుంటున్నారు. నిజమేనా అని నేను ఈ గౌరవ ఎమ్మెల్యే రాజు గారినే నేను అడిగా. అది నిజమైతే మరి ఆ ఎంక్వైరీ ఎందుకు ఆపుకోవాలనుకుంటున్నారు? దాని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చని సుప్రీంకోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చిందంట కదా, నిజమేనా అని కూడా నేను అడిగా. మరి మీ క్రాస్ ఫైర్లో ఏం ఫైర్ చేశారు సార్? మీరు ఏం క్రాస్ చేశారు, ఏం ఫైర్ చేశారు? అదేదో ప్రశ్న జవాబులాగా ఉంది తప్ప మీరేమి క్రాస్ ఎగ్జామినేషన్ ఏమి చేయలేదు, క్రాస్ ఫైర్ చేయలేదు. మీ టైటిల్ ప్రకారంగా మీరు ఆ షో చేయాలి కదా. కనీసం బ్యాంకులకు సంబంధించి ప్రజా ధనాన్ని మీరు దుర్వినియోగం చేశారా? బ్యాంకులో ఉండే డబ్బు చైర్మన్ది కాదు, లేకపోతే అక్కడ ఉండే ఆఫీసర్ది కాదు, జనం దాచుకున్న డబ్బు అది. ఇట్స్ ఎ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్. పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో మీ డబ్బు ఉంది, నా డబ్బు ఉంది, దాని దుర్వినియోగం అయిపోతుంటే ఇప్పటికే చాలా మంది 1000 కోట్లు ఎగ్గొట్టేసి వెళ్ళిపోయారు. సుబ్బరామరెడ్డి లాంటి వాళ్ళకి OTSలో 1000 కోట్లు ఇచ్చేశారని మన పేపర్లో చదువుతున్న సందర్భంలో ఇదేమవుతుంది అని జనం తరపున మీరు క్రాస్ ఫైర్ చేయాలి కదా రజనీ. ఎందుకు అడగలేకపోయారు? గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు, మీ తెలుగుదేశం పార్టీని ఇతను భయంకరంగా ముంచేస్తున్నాడు, నాశనం చేసేస్తున్నాడు ఇతను చేసేటువంటి చర్యల వల్ల. గతంలో వైసీపీని ముంచాడు, ఇప్పుడు తెలుగుదేశానికి వచ్చాడు. ఒక్క క్రిస్టియన్ కానీ, ఒక్క ముస్లిం కానీ, ఒక్క బలహీన వర్గాలకు చెందిన వారు ఎవరు కూడా మీ తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అతను తెలుగుదేశంతో పాటు జనసేన వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ముందుగానే ప్లాన్ చేసిన విధంగా ఒక షో నడిపించి అక్కడ ఒక గొడవను క్రియేట్ చేసి నా మీద దాడి జరిగింది అనేటువంటి ఒక ఎలబీని క్రియేట్ చేశారు. పోలీసుల సహకారంతో గుడి లోపలికి వెళ్లి పూజలు చేసిన తర్వాత రఘురామ వెళ్లిపోయారు. అయితే రఘురామ వెళ్లిపోయిన తర్వాత రామాలయం కట్టాలనుకుంటున్న వారు, వ్యతిరేకిస్తున్న దళిత వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకొని దాడులు చేసుకున్నారు. పోలీసులు వారిని అదుపు చేశారు. మీరేమో నమ్మేసి ట్వీట్ చేశారు. మీరు ట్వీట్ చేశారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేశారు. సార్ మీరు ట్వీట్ చేశారు, కానీ అసలు అక్కడ FIRలో రఘురామకృష్ణరాజు అనే పేరే లేదు. రఘురామకృష్ణరాజు మీద దాడి జరిగినట్టు FIRే లేదు. అసలు అతని మీద ఎలాంటి దాడి జరగకపోయినా కూడా మీరు దాడి జరిగిందని ఏకంగా ట్వీట్లు పెట్టేశారనేది ఒకవైపు అయితే, మీ పార్టీని అతను ముంచేస్తున్నాడు. దానివల్ల ఈ వర్గాలు ఎవరు కూడా మీకు ఓట్లు వేయడం లేదు. అది మాకు మంచిదే. క్రిస్టియన్స్ వేయరు, ముస్లిమ్స్ వేయరు, బలహీన వర్గాలు వేయరు. అది మా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మేము అడుగుతాం, అంతవరకు బాగానే ఉంది. కానీ మా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క కన్సర్న్ ఏంటంటే, సమాజంలో చిచ్చు పెడుతున్నాడు, ద్వేషాన్ని పెంచుతున్నారు, మతాల మధ్య గొడవలు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు, వద్దన్న పని చేసే వాళ్ళందరినీ మనోవేదనకు బాధకు గురి చేస్తున్నారు. ఇలాంటి ప్రతినిధిని మీరు ఆపలేరా? మీ చేత కాదా? అడ్డుకట్ట వేయలేరా? మీ పార్టీని నాశనం చేసుకుంటారా? చేసుకుంటే చేసుకోండి, కానీ సమాజం కోసం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, అతని అరాచకాలు అరికట్టండి, సమాజంలో తీసుకొచ్చేటువంటి విద్వేషాలను ఆపండి, రెచ్చగొట్టేటువంటి గొడవల్ని నిలువరింప చేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఒక ఉండి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురండి. మీది నిజంగా సెక్యులర్ పార్టీ అయితే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. 80% పైన ఉన్నటువంటి అధిక జన పేదలకు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుతూ ఉన్నాను ఏమిటనంటే, ఏదో ఒక పార్టీ కదా, ఏదో ఇచ్చేస్తున్నారు కదా, ఇస్తానన్నారు కదా అని ఓట్లు వేసేయటం కాదు. ఇలా ఏదో ఒక పార్టీ అని ఏదో రూపాయి ఇచ్చాడని ఓట్లు వేసేస్తే ఇలాగే మనం కూలిచ్చి తన్నించుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇక మీదటైనా మేల్కొనండి, ఇక మీదటైనా చైతన్యం తెచ్చుకోండి.